ఏడాది క్రితం ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన యుద్ధం లెబనాన్ మీదుగా ఇప్పుడు ఇరాన్ను తాకింది. హమాస్ లెబనాన్ కన్నా ఇరాన్ ఇప్పుడు యుద్ధ క్షేత్రంలో ఇజ్రాయెల్కు ప్రధాన పోటీదారుగా మారింది. దీంతో ఇరు దేశాల సైనిక శక్తిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇజ్రాయెల్తో పోలిస్తే ఇరాన్ ఆర్మీ పెద్దది. 3,50,000 ఆర్మీ, 1,90,000 ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్, 18,000 నేవీ, 37,000 వాయుసేన, 15,000 ఎయిర్ డిఫెన్స్ సైనికులున్నారు. వీరికి తోడు 3.5 లక్షల రిజర్వ్ సైనికులున్నారు. ఇక ఇజ్రాయెల్కు 1,20,000 ఆర్మీ, 9,500 నేవీ, 34,000 ఎయిర్ ఫోర్స్, 4,65,000 రిజర్వ్ బలగాలున్నాయి. గ్రౌండ్ ఫోర్స్ విషయంలో ఇరాన్ 10,513 యుద్ధ ట్యాంకులు, 6,798 శతఘ్నులు, 640 ఆయుధ రవాణా వాహనాలు, 55 సైనిక హెలికాప్టర్లతో ఇరాన్ బలంగా ఉంది. ఇజ్రాయెల్ వద్ద 400 యుద్ధ ట్యాంకులు, 530 శతఘ్నులు, 1,190 ఆయుధాల రవాణా వాహనాలున్నాయి. అయితే ఇజ్రాయెల్ మధ్య బార్డర్ షేరింగ్ లేదు కనుక యుద్ధంలో ఎయిర్ ఫోర్స్ కీలకం. ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక ఎఫ్ రకం ఫైటర్ జెట్స్తో పాటు మొత్తంగా 345 యుద్ధ విమానాలు, 43 ఆర్మీ హెలికాప్టర్లున్నాయి. ఇరాన్ వద్ద 312 యుద్ధ విమానాలు, 23 ఆర్మీ విమానాలు, 57 హెలికాప్టర్లున్నాయి. ఇక జలంతర్గాముల విషయానికి వస్తే ఇరాన్ వద్ద 17 జలంతర్గాములు, 69 గస్తీ నిఘా నౌకలు, 7 యుద్ధ నౌకలు, 23 విమాన వాహక నౌకలు ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద కేవలం 5 జలంతర్గాములు, 49 గస్తీ నౌకలు మాత్రమే ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విభిన్న గగనతల రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్ సొంతం. 10 ఐరన్ డోమ్ వ్యవస్థలతో పాటు డేవిడ్ స్లింగ్ 6 సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఇరాన్ తన వద్ద గల పరాయణ గుర్తింపు వ్యవస్థ సాయంతో S-200, S-300 దేశీయ 377 క్షిపణి వ్యవస్థలను ప్రయోగించి శత్రు క్షిపణులను నేలకూలుస్తోంది. అణ్వస్త్రాల విషయానికి వస్తే ఇజ్రాయెల్ దగ్గర 90 వరకు అణ్వస్త్రాలు ఉన్నాయి. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదు. కానీ అణ్వాయుధాల్లోని వార్ హెడ్లో వాడే యురేనియంను మిలిటరీ గ్రేడ్కు తెచ్చేందుకు ఆ మూలకం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వేగవంతం చేసింది. ఎయిర్ ఫోర్స్ బలహీనంగా ఉన్న ఇరాన్ తన శత్రువుని దెబ్బకొట్టడానికి వివిధ రకాల బాలిస్టిక్ క్షిపణులపై ఎక్కువ ఆధారపడుతుంది. ఇజ్రాయెల్ వద్ద కూడా విభిన్న బాలిస్టిక్ క్షిపణులున్నాయి. ఇక రక్షణ బడ్జెట్ విషయానికి వస్తే నిరుడు ఇరాన్ $10.3 బిలియన్ ఖర్చు చేస్తే ఇజ్రాయెల్ $27.5 బిలియన్ రక్షణకు ఖర్చు చేసింది.